రామదూత. నమోస్తుతే రాఘవ ముఖ్య భక్త. సాధకులు ఆంజనేయ మంత్రంలోని ఏ ఆంజనేయ మంత్రంతోనైనా ఈ అవతారాన్ని సాక్షాత్కరింపు చేసుకోవచ్చు. ఇదే ఉండేది, ఇదే కావాలని లేదు. జాయ వీర హనుమానికి అని కూడా అనొచ్చు, హనుమప్రభు అని కూడా అనొచ్చు, రామభంట అనొచ్చు, రామదూత అనవచ్చు. అట్లా ఏ మంత్రం చిన్నది, 2 అక్షరాలు, 1 అక్షరం, హోం అని కూడా అనొచ్చు. ఏ మంత్రమైనా చింత లేదు. దేంతోనైనా కూడా మంచి సాధనతో, మంచి భక్తితో, ఉపాసన వింటే కూడా చాలన్నారు. ఓం నమో హనుమతే నమః అంటే చాలు. ఇందుకు మంచి ఉదాహరణ గాలుడు అనేటువంటి బోయవాడు చేసినటువంటి ఉపాసన ఇది. ఈ గాలుడి చరిత్రను మనం పూర్వం సువర్చలాంజనేయ స్వామి అవతార ఘట్టంలో ధ్వజదత్త చరిత్ర సందర్భాల్లో కొంత మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం అదే కథని గాలుడి యొక్క సాధనాన్ని తెలుసుకునేటువంటి ఉద్దేశంతో గమనిద్దాం. ఒకప్పుడు గాలవుడికి ఏదో తెలియని వ్యాధి పట్టుకుంది. వైద్యాలు కూడా పని చేయలేదు. చివరికి నైమిషారణ్యంలో ఉండేటువంటి మహాత్ములు ఎవరైనా ఈ వ్యాధిని తగ్గిస్తారేమోనని ఆశతో నైమిషర అరణ్యానికి వెళ్ళాడు. దైవ సంకల్పంగా అక్కడ ధ్వజదత్తుడు అనేటువంటి పండితుడిని కలిశాడు. ధ్వజదత్తుడు పుష్కరుడు అనేటువంటి మహర్షి తనకు పనికిరాని మంత్రం ఇచ్చాడు, మోసం చేశాడని కనుక ఆయన్ని మాత్రం ఆశ్రయించవద్దని గాలుడిని హెచ్చరించాడు. కానీ పుణ్యబలం వల్ల గాలుడు పుష్కరుడనే ఆశ్రయించి తన రోగం గురించి చెప్పుకొని తనను అనుగ్రహించమని ప్రార్థించాడు. ఇంతవరకు పూర్వం చెప్పుకున్న కథే. ఇవిగాక కొత్త విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం కదా. పుష్కరుడికి జరిగిందంతా తెలిసి ఎప్పటికప్పుడు మంత్రోపదేశాన్ని వాయిదా వేస్తూ అతన్ని పరీక్షించేస్తున్నాడు గురువుగారు. రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను. కానీ గాలుడు అచంచలమైనటువంటి గురుభక్తితో మంత్రం గురించి అడగకుండా గురుసేవలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా పుష్కరుడికి బోయవాడికి మంత్రోపదేశం చేయవచ్చునా అనేటువంటి సందేహం ఉంది. దాన్ని తీర్చుకోవటానికి హనుమంతుని ఉపాసించాడు. ఇది ఎక్కడండి చూడండి. అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై, పుష్కరా, నువ్వు సందేహించవలసిన పని లేనే లేదు. నాకు కావలసినవి 2: గురుభక్తి, నా మీద భక్తి. ఈ 2 కూడా ఉంటే పురుషులకైనా సరే, స్త్రీలకైనా సరే నా మంత్రం ఉపదేశించవచ్చు అని పుష్కరుడికి చెప్పి అంతర్ధానమయ్యాడు. దీనితో పుష్కరుడు ప్రశాంత చిత్తుడై గాలుణ్ణి పిలిచి ముందుగా నదీ స్నానం చేసి రమ్మన్నాడు. గాలుడు పుష్కరుడికి సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవా, నాకు గురువే దేవుడు, ఆయన పాదతీర్థమే సమస్త నదీ జలం అన్నాడు ఒకటే పారి. నేను నదికి వెళ్ళాల్సిన పని లేదు గురుదేవా, అక్కడేంటి స్నానం చేయటం, నేను మిమ్మల్ని చూస్తూనే నాకు స్నానం, అదే గురుభక్తి, నాకు స్నానం. గాలుడి యొక్క గురుభక్తికి పుష్కరుడు ఆశ్చర్యపోయి హనుమంతుని స్మరిస్తూ తన పాదతీర్థం తెచ్చి గాలుడి నెత్తిని చల్లాడు. అంతే, గాలుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ ఆ తీర్థ స్పర్శతో అప్పటికప్పుడే ఎగిరిపోయాయి. ఆ తర్వాత పుష్కరుడు మంత్రోపదేశం చేసి ధ్యాన విధానాన్ని ఉపదేశించాడు. అప్పుడు గాలుడు, అయ్యా, ఆంజనేయ స్వామి అంటే ఆ తోకరాయుడే కదండి అన్నాడు.
జై వీరాంజనేయ స్వామికి.